ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ప్రారంభానికి కౌంట్డౌన్ బిగిన్ అయిపోయింది. కశ్మీర్ కొండల మధ్యలో చీనాబ్ నది సోయగాలను చూస్తూ రైలు ప్రయాణం చేస్తే ఆ అనుభూతే వేరు. అలాంటి అనుభూతితో పాటు కశ్మీర్ టూరిజానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఈ వంతెన ప్రారంభోత్సవం చాలా కీలకంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వంతెనని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీంతో పాటే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారతీయుల ఏకాగ్రతని, అభివృద్ధి పథంలో పయనించే కశ్మీరీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదనే సందేశం కూడా ఇవ్వబోతున్నారు మోదీ. చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన. 24,000 టన్నుల స్టీల్తో నిర్మాణం. 55 ఏళ్ల నాటి ఆలోచనకి ఎట్టకేలకు కార్యరూపం. కశ్మీర్ టూరిజాన్ని మరింత బలోపేతం చేయనున్న చీనా బ్రిడ్జ్. చీనాబ్ రైల్వే బ్రిడ్జి ఉధంపూర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో ఓ భాగం కాగా, ఈ వంతెనకి 22 ఏళ్ల క్రితమే ఆమోదం దక్కినా 2025లో రైళ్ల ప్రయాణానికి సుగమం అయ్యింది. నది అడుగు భాగానికి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఈ వంతెన ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు కాగా, ఢిల్లీ కుతుబ్ మినార్ ఎత్తు కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. ఈ రైలు వంతెన నిర్మాణం కోసం వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. 1 కిలోమీటర్ 300 మీటర్ల పొడవైన ఈ వంతెనకి దాదాపు 1486 కోట్లు ఖర్చు పెట్టారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తరువాత కశ్మీర్ టూరిజం దెబ్బతింది. దానికి పునర్వైభవం తీసుకురావాలన్నా ఇతర ప్రాంతాలకి కశ్మీర్ని మరింత దగ్గర చేసే ప్రయత్నమే ఈ రైలు వంతెన నిర్మాణం. రైలు ద్వారా ప్రయాణించాలనుకునే వారి సంఖ్య ఎక్కువ కాబట్టి ఈ కోణంలోనూ ఈ వంతెన కశ్మీర్ టూరిజానికి చాలా దోహదపడనుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాజెక్ట్ నిత్యావసర రవాణాకు కూడా ఉపయోగపడనుంది. లోకల్ యాపిల్స్ ఢిల్లీకి రవాణా కేవలం వారం రోజుల్లోపే చేయవచ్చు. హిమాలయ ప్రాంతంలో ప్రాజెక్టులు, అందులోనూ ఇలాంటి రైల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులను నిర్మించడం ఓ సవాల్. అంతేకాదు, రైలు కదలికలకు అనుగుణంగా బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంటుంది. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా సరే తట్టుకునేలా ఈ చీనా బ్రిడ్జ్ నిర్మాణమైంది. భూకంపాలను కూడా తట్టుకునేలా వంతెన రూపొందించబడింది. నిజానికి ఈ వంతెన ఈ ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ తరువాతే పెహల్గాంలో దాడి జరగడం, తరువాత ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే చీనా వంతెన ప్రారంభం ప్రాధాన్యత సంతరించుకుంది.